హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జీ బ్లాగ్స్. మేమైతే మరకత మహాలక్ష్మి గుడికి అయితే వచ్చామండి. ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత మహాలక్ష్మి గుడి అనమాట. మా కదిర్లో ఉందన్నమాట. అది కూడా సద్గురు దత్తాత్రేయ గణపతి స్వచ్ఛతానంద స్వామి వారు ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారనమాట. ఆ అమ్మవారు ఎప్పుడు అంటే మా కదిరికి వర్షాలు రాక కరువుగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆ అమ్మవారు ఉండడం వల్ల లక్ష్మీదేవి అందరికీ సిద్ధిస్తుంది అని చెప్పి అప్పుడు గుడి అనేది కట్టడం చేశారన్నమాట. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారైతే. ఇంకా మేము కుంకుమ అభిషేకం చేయించాలి అని చెప్పి మా చెల్లి కోసం మా చిన్నమ్మ మొక్కు అంటే మేము వచ్చాము. ఇంకా అసలు ఎప్పుడైనా సరే మరకత మహాలక్ష్మి గుడికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కదిరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. మీకైతే చాలా మంచి జరుగుతుంది. ముందుగా అయితే వినాయకుని దర్శనం చేసుకొని తర్వాత మరకత మహాలక్ష్మి అమ్మవారు మనకు దర్శనం ఇస్తారనమాట. చూడండి ఎంత బాగున్నారో. ఆ అమ్మవారిని చూడడం మనకు ఎన్నో జన్మల మేలు అనమాట. మీరు ఎప్పుడైనా కదిరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. అలాగే పక్కన దత్తాత్రేయ స్వామివారు కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూసారా, వాళ్ళు నవధాన్యాలు అవన్నీ వేస్తారనమాట పండగ పూట. అప్పుడు అలా అంటే పండగ స్టార్ట్ అయినప్పటి నుంచి 15 రోజులు పండగ చేస్తారు. అప్పటి నుంచి అలా మొత్తం కలశాలన్నీ పెట్టి చాలా ఘనంగా చేస్తారనమాట. ఇంకా నాకైతే వాటి గురించి అయితే సరిగ్గా ఐడియా లేదనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కో దేవత అంటారు. ధైర్య దేవత, ధనదేవత అలా అని చెప్పి అందరిని పెడతారన్నమాట. ఇంకా మా చెల్లెలు అయితే గుడికి వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని అంటారు. ఎందుకంటే మొత్తం మనం ఉండే ప్రాంగణం మొత్తం అంతా అమ్మవారు చాలా స్వచ్ఛమైన మనసుతో ఉండాలని చెప్పి చాలా ఆశీర్వదిస్తారు. మనం ఎప్పుడైనా సరే గుడికి వచ్చినప్పుడు కొద్దిసేపు ఉంటూనే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా చిన్ను అయితే మొత్తం గుడి అంతా తీక్షణంగా గమనిస్తున్నాడు అనమాట. చాలా బాగుంది అని చెప్పి. ఇంకా వాడు ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి చూస్తుంటే ఇంకా మేమంతా వాడిని పట్టుకోవడానికి సరిపోతుంది అనమాట గుడిలో అయితే. ఇంకా చూసారా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మరకత మహాలక్ష్మి గుడికి వెళ్ళాలి అనుకుంటే మరకత మహాలక్ష్మి గుడికి ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా దర్శనమించుకోవాలి. ఆమె దర్శనం మనం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎటువంటి దరిద్రాలు ఉన్నా సరే అమ్మవారి దర్శనం అయితే ఖచ్చితంగా ఆ దరిద్రాలన్నీ తొలగిపోయి మనకంటూ ఆర్థికంగా కానీ మనశ్శాంతిగా కానీ ఇంట్లో మనస్పర్ధలు కానీ అన్నీ తొలగిపోతాయన్నమాట. మేమైతే కదిర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారి దర్శనానికి అయితే ఖచ్చితంగా వెళ్తాను అనమాట. మా పిన్నమ్మ అయితే కొంచెం ఇంకా దైవభక్తి ఎక్కువ అనమాట. ప్రతి గుడికి ఖచ్చితంగా వెళ్తుంది. అమ్మవారి భక్తురాలు అనమాట మా చిన్నమ్మ అయితే. ఇంకా మా పిల్లోడు చూసారా, అసలు చెప్పడం మర్చిపోయానండి. మన గుడికి ఎంట్రన్స్లో గజవాహనాలు ఉంటాయన్నమాట. అటు సైడు ఇటు సైడు మనకి గుడిలోకి రండి అని చెప్పి మనల్ని ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళకున్న కష్టాలు ఏమన్నా తొలగిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా మరకత మహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళండి. అక్కడ మీకు ఎటువంటి కష్టం ఉన్నా అమ్మవారికి చెప్పుకోండి, ఆ అమ్మవారి ఖచ్చితంగా నెరవేరుస్తారనమాట. ఇంకా మేమైతే ఇంకా గుడి దర్శనం చేసేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కదిరికి వచ్చినప్పుడు మిస్ అవ్వద్దండి.